बीजेपी के रुकन पार्लियामेंट डी अरविंद ने मीडिया से बात करते हुए बीआरएस हुकूमत को हर शोबे हयात में नाकाम करार दिया। उन्होंने वज़ीर आला चंद्रशेखर राव को बदगुमान और धोखेबाज करार देते हुए बताया कि उन्हें अवाम की तरक्की से कोई दिलचस्पी नहीं है और ये असेंबली इजलास जायद 10 दिन चलाने और असेंबली में अपोजिशन को बात करने का मौका देने से महज इसलिए गुरेज करते हैं क्योंकि ऐवान में हुकूमत के दावों की खराई ना खुल जाए। లేదు మేమంటే మీకు గౌరవం ఇవ్వాలా ఏంటికి ఇస్తామే? నేను హిందూ ముస్లింలు మాట్లాడినా ఏం మాట్లాడినా చెప్పు చెప్పు ఏం మాట్లాడినా చెప్పు. నువ్వు ముస్లింలకు ఏం చేసినావు? నువ్వు ముస్లింలకు ₹1,00,000 ఇస్తాను ఈ మధ్య ఫ్రీగా. ముస్లిం మహిళలకు చెప్తా ఉన్నా, ఆయుష్మాన్ భారత్ పెట్టక గత 7 సంవత్సరాల నుంచి 35 లక్షలు లాస్ చేసిండు. మీకు ఇల్లు ఇయ్యక కేంద్ర మోడీ గారు ఇచ్చే 2 లక్షలు లాస్ చేసిండు. ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు లాస్ చేస్తున్నాడు. ఇది కానీ ఎలక్షన్ రాగానే లక్ష్యంగానే ఎంతసేపాడికి వచ్చి బీజేపీ భయం చూపించుకుంటా బూచి బూచి అని చూపించుకుంటా ముస్లిం ఓటు తీసుకపోవడం తప్ప మీకు వస్తుంది ఏందా? మీకు మీరు ముస్లింలకు చేసింది ఏంది?